అయోమయం జగన్ వాదం ఏం మాట్లాడుతున్నారో తెలియని వైనం సొంత ప్రెస్ మీట్ కు అసెంబ్లీకి పోలిక నాడు బాబుకు విపక్ష హోదా తీసేస్తారని బెదిరింపు నేడు తనకు ఆ హోదా ఎందుకు ఇవ్వరని ఆక్రోశం తన వాదనను తానే ఖండించుకున్న జగన్ విపక్ష హోదాకు సభ్యుల టైం కు సంబంధమేది సభ్యుల సంఖ్యను బట్టి నిష్పత్తి ప్రకారం మైక్ ముందు వరుసలో సీటు ఇచ్చిన సభకు డుమ్మా పార్టీని నడిపించడంలోనే గందరగోళం వాయిదాల బాటల్లో జిల్లాల పర్యటనలో సో ముఖ్యంగా ఏం చెప్తున్నారు నిన్న వైఎస్ జగన్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో దాని గురించి వార్త ఇచ్చారు సో జగన్ ఏం చెప్తున్నారు అంటే అయోమయంగా ఉంది తనే అయోమయంలో ఉన్నారు అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నారు అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా తనకే తెలియట్లేదు అని చెప్తున్నారు ఇక సొంత ప్రెస్ మీట్ కు అసెంబ్లీకి పోలిక అని చెప్పేసి ఇచ్చారు అంటే నిన్న జగన్ మాట్లాడే ముందు ఏం చెప్పారు అసెంబ్లీలో మా మాటలు వినడం లేదు అందుకే మీడియా ముందుకు వచ్చాము అనేసి అయితే అన్నారు సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ సొంత ప్రెస్ మీట్ కు అసెంబ్లీకు పోలిక అన్నారు అక్కడ టైం దొరకలేదు కాబట్టి మీడియా ముందుకు వచ్చామని నేను స్పష్టం చేశారు మరి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో రాజకీయాలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ నిన్న న్యూస్ పేపర్ లో చూస్తే కనుక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ చర్చల్లో భాగంగా సో వైసీపీని గురించి ఏం చెప్పారైనా సిగరెట్ ప్యాకెట్ పైన అంటే ధూమపానం చేస్తే ఆరోగ్యానికి హానికరము క్యాన్సర్ కి దారి తీస్తుంది అని చెప్పేసి వెనకాల ఒక బొమ్మ ఇచ్చి హెచ్చరిస్తూ ఇచ్చారు అలాగే వైసీపీ కూడా సమాజానికి హానికరం అంటూ ప్రచారం చేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడారని ఒక వార్తా కథనం అయితే కనుక వచ్చింది నిన్న న్యూస్ పేపర్ లో మనం చూసుకున్నాం మరి ప్రెస్ మీట్ కి అసెంబ్లీకి పోలిక అన్నప్పుడు మరి అసెంబ్లీ ఏంటి ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలను చర్చించడం రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలి అన్నది ఇంపార్టెంట్ బిల్స్ ఏమైనా ఉంటే అవి ఆమోదించడానికి సభ్యులందరూ అంటే ఏకగ్రీవంగా ఆ బిల్లుల్ని ఆమోదించడానికి వాటిపైన చర్చ జరపడానికి ప్రధానంగా వీటికి ఉద్దేశించినవి ఒకవేళ అధికార పార్టీ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటే దానికి ప్రతిపక్ష నేతలు ఎవరైతే అడ్డు తగిలితే ఆ సమయంలో అంటే వాళ్ళు నిరసనలు వ్యక్తం చేసినప్పుడు అప్పుడు మాట అనుకుంటారు రాజకీయ పరంగా కొన్ని విషయాలు కూడా మాట్లాడుకుంటారు వ్యక్తిగతంగా అట్లా దూషించుకోవడాలు ఇట్లాంటివన్నీ మనం చూస్తున్నాం అది వేరు కానీ పర్టికులర్ గా అసెంబ్లీ బడ్జెట్ చర్చ జరిగేటప్పుడు వైసీపీ సమాజానికి హానికరం అంటూ ప్రచారం చేయండి అని చెప్పేసి ఏదైతే వార్తా కథనం వచ్చిందో మరి అసెంబ్లీలో రాజకీయాలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ దీనిపైన మరి ఎవరు ఏం మాట్లాడట్లేదు అసెంబ్లీ స్పీకర్ ఏం మాట్లాడలేదు సీఎం గారు ఏం మాట్లాడలేదు డిప్యూటీ సీఎం గారు ఏం మాట్లాడలేదు మరి ఇది వివక్ష కాదు ఏ రాజకీయ పార్టీకి సపోర్టు కాదు ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకము కాదు ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పడమే మా ఉద్దేశం ఇక్కడ న్యూస్ పేపర్ లో ఏదైతే వచ్చిందో దీంట్లో జరిగిన అది ఏ న్యూస్ అయితే ఇచ్చారో అది ప్రజలకు అనలైజ్ చేసి చెప్పడమే మా ఉద్దేశం మరి అక్కడ అంటే అందరినీ సమానంగా చూడాలి ఒకరిని అంటే నాకు నచ్చిన వాళ్ళని పైకెత్తడం నాకు నచ్చిన వాళ్ళని కిందకి దించడం అట్లా కాదు ఏదైనా కూడా అందరినీ ఈక్వల్ గా చూడాలి వాళ్ళు మనకు నచ్చుతారా నచ్చరా మనకి వ్యతిరేకమా అనుకూలమా ఇదంతా కాదు గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేనే ప్రతిపక్ష హోదా ఇచ్చానని చెప్పేసి ప్రెస్ మీట్ లో జగన్ చెప్పారు కాకపోతే ఆ టైంలో నాడు బాబుకు విపక్ష హోదా తీసేస్తానని చెప్పేసి బెదిరించాడు ఇప్పుడేమో అదే హోదా తనకు ఎందుకు ఇవ్వరనేసి ఆక్రోశం వ్యక్తం చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి ఇచ్చారు ఇక ఇది చూసుకుంటే కనుక ఒక రకంగా తన వాదనను తనే ఖండించుకున్నాడు అని చెప్పేసి కూడా ఇచ్చారు మరి విపక్ష హోదాకు సభలో టైం కు సంబంధం ఏది అని కూడా చెప్తున్నారు ఏదైనా సరే సభ్యుల సంఖ్యను బట్టే ఆ నిష్పత్తి ప్రకారమే మైక్ ఇస్తారని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు అదైతే నిజమే అంటే సభ్యుల సంఖ్యను బట్టి ఆ నిష్పత్తి ప్రకారమే మైక్ అయితే కనుక ఇస్తారు కాకపోతే ప్రధాన ప్రతిపక్ష హోదా అంటూ ఏది లేదు ప్రజల సమస్యలు వినిపించడానికి ఒక అపోజిషన్ పార్టీ ఉండాలి కాబట్టి వారికి సంఖ్యాబలం లేకపోయినా కూడా సమయమైనా సరే ఇవ్వాలి ఎక్కువ సమయం ఇవ్వాలి అని చెప్పేసి చాలా మంది ప్రజలైతే కనుక ఏదైతే ఫస్ట్ డే అసెంబ్లీ సమావేశం గవర్నర్ ప్రసంగంతో మొదలైందో బడ్జెట్ సమావేశము ఆ రోజు వాళ్ళు వాకౌట్ చేసిన తర్వాత చాలా మంది ప్రజలైతే అదే అభిప్రాయపడ్డారు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ కూడా సమయం అయితే ఎక్కువ ఇచ్చే అవకాశం అంటే మీ చేతుల్లో ఉంటుంది కదా స్పీకర్ చేతిలో ఉంటుంది కదా మరి అలా అయినా కూడా అధిక సమయం ఇవ్వచ్చు కదా అలా అయితేనే కదా మా సమస్యలు అంటే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏవైతే ఉన్నాయో ఉన్న వాటిని అక్కడ చెప్పే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలా మంది ప్రజలు డిస్కస్ చేసుకున్నారు ఇక మరో మాట చెప్తున్నారు వీళ్ళు పార్టీని నడిపించడంలోనే గందరగోళం నెలకొని ఉంది ఇక జిల్లా పర్యటనలు చేస్తానని చెప్పారు అదేమో వాయిదాల బాటలోనే నడుస్తోందని చెప్పేసి చెప్తున్నారు